క్షణికావేశంతో కొందరు విలువైన నిండు ప్రాణాలను బలిపెడుతున్నారు. నిండు జీవితాన్ని గడపటానికి బదులుగా కొన్ని కారణాలతో అర్ధాంతరంగా తను చాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య చాలామందిని వెంటాడుతోంది. దీన్ని నివారించేందుకు, అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 10న ప్రత్యేకంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ప్రతి ఏటా సెప్టెంబర్ 10న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని గుర్తించి వారిని అందులోంచి బయటపడేలా చేయటం ఈ రోజు ముఖ్యోద్దేశం. జీవితం ఎంతో అమూల్యమైంది. ఆత్మహత్యకు పాల్పడటం వల్ల తమ వారిని తీవ్ర క్షోభకు గురి చేసిన వారవుతారు. ప్రస్తుత ప్రపంచంలో ఆనందమయ జీవితానికి ఎన్నో అవకాశాలతో పాటు సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమించి జీవించాలి. అయితే కొంతమంది ఆ సవాళ్లను, సమస్యలను భరించలేకనో, వాటి నుంచి బయటపడే మార్గం లేకనో, సరైన సమయంలో కౌన్సెలింగ్ అందకో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 7 లక్షల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం దేశంలో ఆత్మహత్యల రేటు 12.4%గా ఉంది. ఈ ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయని చెప్తున్నారు. ఆత్మహత్యలను నివారించేందుకు అంతర్జాతీయ సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆత్మహత్యల నివారణకు సంబంధించి ఒక ప్రత్యేక రోజు ఉండాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ IASP, WHO భావించాయి. దీనికి అనుగుణంగా ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకోవాలని ఈ రెండు సంస్థలు తీర్మానించాయి. 2003 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆత్మహత్యల నివారణ చర్యల ద్వారా జీవితంపై ఆశను పెంచడం అనే ఇతివృత్తంతో అవగాహన కల్పిస్తున్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మహత్యల నివారణను అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించి కృషి చేసినప్పుడే ఆచరణ ద్వారా ఆశయ సాధన సాధ్యమవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.